ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ రాగమాలిక అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని యొక్క వర్తమానంలో మీ అందరికి అందించడానికి ఉద్దేశం కలిగి ఉన్నాము. అనేక మంది దైవ సేవకుల చేత సేకరించబడినటువంటి వాక్య సందేశంలను, దేవుని యొక్క వర్తమానాలను మీకు అందిస్తూ ఉన్నాము. వీటిని మీరు విని ఆత్మీయ మేలును పొందుకోవాలని, దేవుళ్ళు మరింతగా బలపడాలని, మీరు మాత్రమే కాదు అనేక మందికి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయాలని ప్రభు పేట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలపై రష్యా యుద్ధం. రష్యా దేశం రానున్న రోజుల్లో ముందు భవిష్యత్తులో ఏ విధంగా ఇశ్రాయేలు దేశంపై యుద్ధం చేయబోతుందో, రష్యా ఏ విధంగా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రాబోతుందో, అప్పుడు ఏమి జరుగుతుందో, అసలు ఆ యుద్ధం ఏమిటో దాని వివరాలు ఈ రాత్రికి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అను సుదీర్ఘమైన అంశములో రష్యా యుద్ధం అనేది ఒక ఉపంశం. మీకు అర్థమైందా? ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనే సుదీర్ఘమైన శ్రేష్టమైన అంశములో రష్యా యుద్ధం అనేది ఒక చిన్న ఉపంశం. కనుక రానున్న రోజుల్లో రష్యా దేశం నుండి ఒక యుద్ధం బయలుదేరబోతుంది అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఎందుకంటే మనము వరుసగా ప్రపంచ భవిష్యత్తును గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో, రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో, ప్రభువు రాకడ ఎప్పుడు రాబోతుందో, రాకడకు సంబంధించిన గుర్తులేంటో, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో, ప్రభువు రాకడ కొరకు మనం ఎలాగ సిద్ధపడాలో, ఇలాంటి విలువైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో ఒకటేంటంటే ఈ ప్రపంచ భవిష్యత్తులో జరగబోతున్న ఒక పరిణామం ఇశ్రాయేలు దేశం మీదకి రష్యా యుద్ధానికి రావడం. అయితే దీనిని గురించి బైబిల్లో ఎక్కడుంది? హెస్కేలు గ్రంథము 38వ అధ్యాయాన్ని మీ తీరిక సమయంలో వివరంగా చదవండి. హెస్కేలు గ్రంథము 38వ అధ్యాయాన్ని వివరంగా చదివినట్లయితే అక్కడ రష్యా ఇజ్రాయేలీలపై యుద్ధానికి వచ్చే విషయాన్ని ప్రవక్త ముందుగానే ప్రవచనం రూపంలో చెప్పాడు. హెస్కేలు ఎప్పుడు చెప్పాడు ఈ ప్రవచనాన్ని? యేసుక్రీస్తు కంటే దాదాపు 500 సంవత్సరాల ముందే చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే ఈ రష్యా దేశాన్ని గూర్చిన ప్రవచనం చెప్పబడింది. ఇప్పటికీ 2500 సంవత్సరాలకు దాటిపోయింది. అయినా ఈ ప్రవచనం నెరవేరిందా? ఇంకా నెరవేరలేదు. అయితే ప్రవచనం వ్యర్థమైద్దా? వ్యర్థం కాదు. భూమి ఆకాశాలైనా గతించిపోవచ్చు గాని దేవుని ప్రవచనాలు వ్యర్థం కావు. దేవుని ప్రవచనాలు నిరర్థకము ఎప్పటికీ కావు. అందువల్ల హెస్కేలు ప్రవక్త తన పుస్తకంలో 38వ అధ్యాయంలో రష్యా దేశాన్ని గూర్చి ప్రవచిస్తూ వచ్చాడు. ఆ ప్రవచనంలో ఏం చెప్తున్నాడంటే, రష్యా దేశం ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రావడం, ఆ యుద్ధంలో ఓడిపోవడం, అప్పుడు దేవునికి మహిమ రావడం. అంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలు దేశము రష్యా ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రావడం. రెండోది, ఆ యుద్ధంలో రష్యా దేశం ఓడిపోవడం. ఓడిపోవుటను బట్టి ప్రపంచమందంతటా యెహోవాయే దేవుడని గుర్తింపుకు వచ్చి దేవునికి మహిమ రావడం. ఇది భవిష్యత్తులో జరగబోతున్న పరిణామం. ఇక్కడ మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనకు తలెత్తుతాయి. ఆ ప్రశ్నల ముందు నేను గుర్తు చేసి అప్పుడు వర్తమానం లోపలికి వస్తాను. ఒకటి, రష్యా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి ఎందుకు వస్తుంది? మొదటి ప్రశ్న, రష్యా దేశం ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి ఎందుకు వస్తుంది? యుద్ధానికి రావటానికి కారణాలు ఏమిటి? రెండోది, రష్యా మరి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు ఎవరెవరు రష్యాకి సపోర్ట్ చేస్తారు? రష్యా దేశానికి మరి సపోర్ట్ చేసేవారు, ఆ యుద్ధాన్ని సమర్థించేవాళ్ళు ఎవరు? అది రెండో ప్రశ్న. ఆ తర్వాత రష్యా ఎప్పుడు ఈ యుద్ధాన్ని ప్రకటిస్తుంది? 4, యుద్ధం జరిగిన తర్వాత ఫలితాలు ఏం జరుగుతాయి? అంటే పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాలు ముందుగానే వ్రాయబడ్డాయి. యుద్ధం జరిగిద్ది అని వ్రాయబడింది, ఆ యుద్ధం జరగటానికి కారణాలేంటో చెప్పబడింది, యుద్ధం జరిగిన తర్వాత ఫలితాలు ఏమి జరుగుతాయో కూడా ముందే చెప్తుంది బైబిల్.
చూస్తున్నారా ఎంత ఆశ్చర్యం? యుద్ధం జరిగినాక ఏమి జరిగిద్ది అంటే యుద్ధం అయిపోయినాక తెలిసిద్ది జనరల్ గా. అయితే బైబుల్ ముందే చెప్తుంది, జరగబోయే యుద్ధాన్ని గురించి చెప్తుంది, ఆ యుద్ధానికి కారణాలు చెప్తుంది బైబిలు. యుద్ధం జరిగిన తర్వాత ఫలితాలు ఏమి జరుగుతాయో కూడా చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. రష్యా ఇశ్రాయేలీలపైకి యుద్ధానికి బయలుదేరుతుంది. అయితే ఇక్కడ పండితుల మధ్య రెండు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అంటే రెండు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే సంఘము ఎత్తబడక ముందే ఈ రష్యా యుద్ధం జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం సంఘము ఎత్తబడిన తర్వాత యుద్ధం జరిగిద్ది అనేది ఇంకొక అభిప్రాయం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పండితులు ఈ రెండు అభిప్రాయాలతో వాదం చేసుకుంటున్నారు. మొత్తానికి యుద్ధం జరిగేదానికి అందరూ ఒప్పుకుంటున్నారు. రష్యా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తుంది అనే సత్యాన్ని, ప్రవచనాన్ని అందరూ నమ్ముతున్నారు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఈ రష్యా యుద్ధానికి ఎప్పుడు బయలుదేరుతుంది అనే దగ్గర రెండు అభిప్రాయాలు వచ్చాయన్నమాట. ఒక అభిప్రాయం ఏంటి, సంఘము ఎత్తబడక ముందు రష్యా యుద్ధం జరగాలి, ఆ యుద్ధంలో రష్యా ఓడిపోవాలి, దేవుని నామానికి మహిమ రావాలి, అప్పుడు సంఘం ఎత్తబడాలి అంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమంటున్నారంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ రష్యా యుద్ధం జరిగిద్ది అంటున్నారు. సరే, ఈ అభిప్రాయాలు ఇలా ఉంచండి. మొత్తానికి ఇద్దరు ఒప్పుకుంటున్న సంగతి ఏంటంటే భవిష్యత్తులో ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. భవిష్యత్తులో ఒక భయంకరమైన జన నష్టం, ఒక వధ జరగబోతుంది. లక్షల సంఖ్యలో ఒకే రోజున మనుషులు కూలిపోయేటువంటి రోజు రాబోతుంది. కొన్ని రోజుల్లోనే కొన్ని లక్షల మంది యుద్ధంలో చనిపోయేటువంటి సంభవం రాబోతుంది. అదే రష్యా యుద్ధం. ప్రియులారా, ఉపోద్ఘాతంలో కొన్ని సంగతులు నేను మీకు గుర్తు చేస్తాను. ఈ రష్యా యుద్ధంలో మనం ఆలోచించే సంగతులు ఏంటంటే రష్యా దేశం ప్రపంచ దేశాలలో అతి పెద్ద దేశం, చాలా పెద్ద దేశం. మీరు కానీ మ్యాప్లో చూస్తే రష్యా దేశం ఆసియా ఖండంలో కొంత, ఐరోపా ఖండంలో కొంత ఉంది. రెండు ఖండాల్లో కుడి ఎడంగా విస్తరించి ఉంది. చాలా పెద్ద దేశం రష్యా దేశం. బాగా అభివృద్ధి చెందిన దేశం కూడా. ప్రపంచ అగ్రరాజ్యాల్లో రష్యా ఒకటి. ఈనాడు ప్రపంచం అంతట్లో అగ్రరాజ్యాలు ఏమిటి అంటే రెండే రెండు చెప్తారు, రష్యా, అమెరికా. కాబట్టి రష్యా అనగానే ప్రపంచంలో ఒక అగ్రరాజ్యం, ప్రపంచంలో చాలా పెద్ద దేశం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశము. అంతేకాకుండా ప్రపంచంలో కమ్యూనిజాన్ని బాగా బలపరిచినటువంటి దేశం, దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి దేశం రష్యా. ఈ రష్యా దేశం ఎవరి మీద యుద్ధానికి వస్తుంది అంటే అమెరికా మీదకి కాదు. ఒక దేశం తనకు సరిపడిన దేశం మీదకి యుద్ధానికి వస్తే బాగానే ఉంటుంది. అయితే ఒక పెద్ద దేశం మరో చిన్న దేశం మీదకి యుద్ధానికి వస్తుంది. అదే దేశం అంటే ఇశ్రాయేలీల దేశం. ఇజ్రాయేల్ దేశం ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు మీరు? మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా అంత ఉండిద్ది. అంటే మన భారతదేశం అంత ఉండదు, కనీసం మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు, ఒక రాష్ట్రం అంత కూడా ఉండదు, ఒక జిల్లా అంత. ప్రపంచంలో అతి పెద్ద దేశము, అభివృద్ధి చెందిన దేశము మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా అంత ఉన్నటువంటి ఆ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది. ఇజ్రాయెల్ దేశం మీదకి, చిన్న దేశం మీదకి. ఈ ఇజ్రాయెల్ దేశం చక్కగా పర్వతాల మీద నిర్మించబడినటువంటి దేశం. ఇంత చిన్న దేశం మీదకి అంత పెద్ద దేశం యుద్ధానికి ఎందుకు వస్తుంది అనేది ఆశ్చర్యం. పైగా ఈ రష్యా యుద్ధానికి బయలుదేరినప్పుడు దీనికి చాలా దేశాల వారు సపోర్ట్ చేస్తారు. ఆ దేశాల పేర్లు కొన్ని నేను గుర్తు చేస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం లెక్క ప్రకారం రష్యా దేశానికి యుద్ధానికి సపోర్ట్ చేయడానికి 5 ముఖ్య దేశాలు ఉన్నాయి. అందులో ఒకటేంటంటే పర్షియా. పర్షియా అంటే ఇరాన్ ఇప్పుడు. రెండవది కూషు, ఐగుప్తు. మూడవది వచ్చేసి వీటికి తోడు ఈ పర్షియా, ఆ తర్వాత కూషుకు తోడు ఇంకొకటి ఉంది, అది లిబియా. దాన్ని పుతు అన్నారు. పుతు అంటే ఇప్పుడు లిబియా. ఆ తర్వాత గోమేరు. గోమేరు అంటే జర్మనీ. ఆ తర్వాత తుర్మగ్, ఇది జర్మనీ ప్రక్కన ఉన్నటువంటి మరొక దేశం. అంటే ముఖ్యంగా ఇరాన్,
ఈజిప్టు, ఆ తర్వాత లిబియా, జర్మనీ, ఈ దేశాల వారు ఈ రష్యాని బాగా ప్రోత్సహిస్తారు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళటానికి. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయటానికి లేక ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించటానికి రష్యా యుద్ధం చేయాలని ఆశపడతా ఉంటే ఈ దేశాలని సపోర్ట్ చేస్తాయి. కానీ నీకెందుకు యుద్ధం చేయమంటే రష్యా ప్రక్కనే ఉన్నటువంటి జర్మనీ నీకెందుకు దిగులేదు, నేనున్నానని చెప్తుంది. జర్మనీ అంటే గోమేర్. ఈ జర్మనీ గొప్ప దేశం కదా. మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో మరి యుద్ధంలో ముందు నిలబడినటువంటి దేశం జర్మనీ. అయితే రేపు అంచె దినాల్లో రష్యా యుద్ధం చేసేటప్పుడు రష్యాకి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ జర్మనీ. అంతేకాకుండా ఈ ఇరాను, ఈజిప్టు, లిబియా ఈ దేశాలు కూడా ఇజ్రాయెల్ దేశానికి శత్రువులు కాబట్టి నీవు ఇస్రాయేల్ దేశంతో యుద్ధం చేస్తే నీకు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి రష్యాతో చెప్తాయి. మొత్తానికి రష్యా కొన్ని దేశాల యొక్క సపోర్ట్ తీసుకొని ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించడానికి యుద్ధానికి వస్తారు. అసలుకే రష్యా దేశమే చాలా పెద్ద దేశము, బాగా సైన్య సంపత్తి కలిగినటువంటి దేశము, అభివృద్ధి చెందిన దేశం. ఆ పెద్ద దేశం మరికొన్ని దేశాలను తీసుకొని యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధానికి ఎలాగ వస్తారో తెలిసిన ఎహెజ్కేలు గ్రంథంలో ఆ 38వ అధ్యాయంలో చెప్పబడింది. ఎలాగొస్తారంటే మేఘము గాని ఆవరించినట్టుగా ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా యుద్ధానికి వస్తారట. ఒక మేఘం ఏ విధంగా ఒక ప్రాంతాన్ని ఆవరిస్తుందో, ఒక ప్రాంతాన్ని మేఘం ఏ విధంగా చుట్టుకుంటుందో, ఒక తుఫాను ఏ విధంగా అలుముకుంటుందో ఆ విధంగా ఈ రష్యా కొన్ని ఇతర దేశాల సహాయముతో, గొప్ప రష్యా సైన్యముతో ఇజ్రాయేలు దేశాన్ని బాగా చుట్టుముట్టేస్తుంది. అంటే ఇంక ఇజ్రాయేలు కదలటానికి కూడా అవకాశం ఉండనటువంటి పరిస్థితి అన్నమాట. మేఘము ఒక ప్రాంతమును ఆవరించినట్లుగా రష్యా సైనికులు ఇజ్రాయేలు దేశాన్ని చుట్టుముడతాయి. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేలు దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలి, ఇజ్రాయేలు దేశము ప్రపంచ పటములో లేకుండా చేయాలి, ఇజ్రాయేలు దేశంలో ఉన్న కొల్లసము తెచ్చుకోవాలి అని మేఘము వలె ఇజ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టి యుద్ధానికి ప్రకటన చేస్తాయి. రష్యా దేశం, ఇతర దేశాలు ఇవన్నీ ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉండగా ఈ ఇజ్రాయేలు దేశానికి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా బైబిల్లో ముందే చెప్పాడు ఎహెజ్కేలు. అదేంటంటే తర్షీష్ వారు ఇజ్రాయేలుకి సపోర్ట్ చేస్తారన్నాడు. ఆ తర్వాత కొదమ సింహముల వంటి వారు అన్నాడు. వీరిని గూర్చి బైబిల్లో ముందే చెప్పబడింది. తర్షీష్ వారెవరు, కొదమ సింహముల వంటి వారు ఎవరంటే తర్షీష్ అనగా గ్రేట్ బ్రిటన్, అంటే బ్రిటిష్ వారు ఇజ్రాయేలుకి సపోర్ట్ చేస్తారని బైబిల్ ముందే చెప్పింది. చూడండి ఎంత అద్భుతమో. కొదమ సింహముల వంటి వారు అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలగు దేశాలు. అంటే ముఖ్యంగా అమెరికా, బ్రిటన్లు ఇజ్రాయేలుకి సపోర్ట్ చేస్తాయని బైబిల్ ముందుగానే చెప్పింది. అసలు ఒక ఆశ్చర్యం చెప్పమంటారా, ఈ ప్రవచనం చెప్పే సమయానికి అమెరికా దేశం పుట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా దేశం పుట్టి ఇప్పటికి 400 సంవత్సరాలే. 16వ శతాబ్దానికి ముందు అమెరికా దేశం ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. అయితే ఎహెజ్కేలు 2500 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని చెప్పి పెట్టాడు. అమెరికా దేశం పుట్టక ముందే అమెరికా దేశం పుడుతుందని, అమెరికా దేశం వారు కొదమ సింహముల వంటి వారని, వారు ఇజ్రాయేలీలకి సపోర్ట్ చేస్తారని బైబిల్ చెప్పింది. ఎంత ఆశ్చర్యం! ప్రవచనాలు ఎంత గట్టివండి. అందువల్ల ఒకవైపు రష్యా యుద్ధానికి వస్తుంటే ఆ రష్యాకి ఈ జర్మనీ, ఇరాను, ఈజిప్టు, లిబియా మరి సపోర్ట్ చేస్తుంటే ఇటు ఇస్రాయేలీల వైపు సపోర్ట్ చేయటానికి బ్రిటన్, అమెరికా మరికొన్ని దేశాలు బయలుదేరతాయి. అయితే విచిత్రం ఏంటో చెప్పమంటారా, ఈ రష్యా వారు ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చే సమయంలో అమెరికా, బ్రిటన్ వారు సపోర్ట్ చేయకుండా మానుకుంటారు. అప్పటి వరకు ఇజ్రాయేలీలను ప్రోత్సహిస్తున్నటువంటి వీరు, ఇజ్రాయేలీలు ప్రక్కనే నిలబడినటువంటి వీరు రష్యా యుద్ధానికి వచ్చే సమయానికి రష్యాని ఎదిరించడానికి రాకుండా వీళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇదేంటి పెద్ద మోసం కదా. ఇశ్రాయేలీలు ప్రక్కనే ఉండి తీరా యుద్ధం వచ్చే సమయానికి వాళ్ళు ప్రక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారంటే ప్రక్కకి, ఆ సమయానికి దేవుడే అమెరికా, బ్రిటన్ సపోర్ట్ చేయకుండా ఆపుతాడన్నమాట. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ యొక్క సహాయంతో ఇజ్రాయేలీలు గెలిచారు అనుకోండి, దేవుడికి మహిమ వచ్చింది.
అప్పుడు దేవుని శక్తి ఏంటో తెలియదు కదా. అందువల్ల ఇజ్రాయేలుకి బ్రిటన్, అమెరికా మద్దతు ఉన్నప్పటికీ ఆ టయానికి దేవుడే వారిద్దరిని మౌనంగా ఉంచుతాడు, సహకరించకుండా. రష్యా వారు వచ్చి ఇస్రాయేలీల మీద యుద్ధం చేస్తూ ఉండగా అమెరికా, బ్రిటన్ వారు సపోర్ట్ చేస్తూ, అంటే ఇండైరెక్ట్ గా ఏమి చేయకుండా మౌనంగా ఉండి ఏమంటారంటే, రష్యా చేసేది అన్యాయం, రష్యా చేసేది అక్రమం, అట్లా యుద్ధం చేయటం మంచిది కాదు అని ఓరక సానుభూతి చెప్తా ఉంటారు ఆ టైంలో ఈ బ్రిటన్, అమెరికా. వాస్తవానికి అవి ఇస్రాయేల్కి సపోర్ట్ చేసే దేశాలే గాని ఆ టైంలో దేవుడే సపోర్ట్ ఆపేస్తాడు. దేవుడే ఇస్రాయేల్ ఒక్కదాన్నే నిస్సహాయ స్థితిలో ఉంచుతాడు. అప్పుడు అమెరికా, బ్రిటన్లు ఏం చేస్తాయి అంటే కేవలం సానుభూతి చెప్తా ఉంటాయి. రష్యా యుద్ధం చేయటం మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఒక పెద్ద దేశం ఒక చిన్న దేశం మీదకి అన్యాయంగా రాకూడదు అని సానుభూతి చెప్తారు గాని వాళ్ళు బయలుదేరి ముందుకు రారు. ఒకవేళ అమెరికా, బ్రిటన్లో ఏమైనా యుద్ధానికి వచ్చే పరిస్థితిలో ఉంటే అప్పుడు రష్యా ఏమనిద్దో తెలుసునా? మొన్న జరిగినటువంటి యుద్ధాన్ని గుర్తు చేసిద్ది. ఏమని? ఓ అమెరికా, నువ్వు ఇరాకును తంతన్నప్పుడు నేను మాట్లాడేనా? నువ్వు ఇరాకుని 2 సార్లు యుద్ధం చేసి ఇరాకును జయించావు కదా, ఇరాకు దేశాన్ని నాశనం చేసావు కదా, ఏదో కారణాన్ని చూపించి నువ్వు ఇరాకు దేశాన్ని కొట్టేవే, అప్పుడు నేను మౌనంగా ఉన్నానే, అప్పుడు నీకు జాలి లేదా ఆ దేశాన్ని కొట్టేటప్పుడు? కాబట్టి ఇప్పుడు నేను ఇజ్రాయెల్ దేశాన్ని కొడతానికి వెళ్తుంటే నువ్వెందుకు అడ్డం వస్తావు? అందుకే రష్యా మొన్న మౌనంగా కూర్చుంది. బైబులు ప్రపంచ భవిష్యత్తును అద్దంలో చూపించినట్టుగా చూపించిద్ది. మొన్న ఇరాకుపై అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు రష్యా బయట ప్రకటనలు చేస్తుంది గాని యుద్ధానికి దిగలేదు. ఎందుకు దిగలేదు? ఒకవైపు వ్యతిరేకమే గాని నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చూసుకుందామని ఉంది రష్యా. రేపు రష్యా ఇస్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ అమెరికా, బ్రిటన్లో ఏమైనా మాట్లాడినాయి అనుకోండి, మొన్న మీరు ఇరాకును కొట్టేటప్పుడు మేము మౌనంగా ఉన్నాం కదా, కాబట్టి ఇప్పుడు మా పని మేము చేసుకుంటున్నాం, మీరు మౌనంగా ఉండండి అంటారు. ఆ విధంగా మొత్తానికి ఏం జరుగుతుందంటే ఆ సమయంలో ఇస్రాయేలీలకు మద్దతునిచ్చేటువంటి బ్రిటన్, అమెరికా మొదలగు దేశాలు మౌనంగా ఉంటాయి. ఇస్రాయేలు దేశము నిస్సహాయ స్థితిలో ఉంటుంది, దిక్కులేని స్థితిలో ఉంటుంది. అట్టి సమయంలో రష్యా గొప్ప సైన్యముతో ఇజ్రాయేలు దేశము చుట్టూ ఒక మేఘములాగా ఆవరించి నాశనం చేయటానికి సిద్ధపడుతుంది. మీకు ఇంకో సంగతి తెలిసినా, రానున్న రోజుల్లో ఇస్రాయేలు దేశం మీద యుద్ధానికి వెళ్ళటానికి ఇప్పుడు రష్యా దేశంలో గుర్రాలు బాగా పెంచుతున్నారు. ప్రపంచంలో ఉన్న గుర్రాలలో 3 వంతుల్లో 2 వంతులు గుర్రాలు ఇప్పుడు రష్యాలోనే ఉన్నాయి. ఎందుకంటే గుర్రాలతో యుద్ధం చేస్తేనే ఇస్రాయేల్ ఓడించడం మంచిది అని రష్యా వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనం యుద్ధ ట్యాంకులు, మరి బాంబులు, విమానాలు ఉపయోగిస్తున్నాం కదా. అయితే రేపు రష్యా యుద్ధంలో రష్యా వారు గుర్రాలను ఉపయోగించాలనుకుంటున్నారు. ఇది చూడండి, గుర్రాల యుద్ధం ఎప్పుడో వెనకటి కాలంలో అయిపోయింది కదా. అయితే గుర్రాల ద్వారా యుద్ధం చేయటమే మంచిదని ఆలోచించి ప్రస్తుతానికి బాగా గుర్రాలను పెంచుతున్నారు. ప్రపంచంలో 3 వంతులు గుర్రాల్లో 2 వంతులు ఇప్పుడు రష్యా దేశంలో బాగా పెంచుతున్నారు. దేనికోసం అంటే త్వరలో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలనేది వారి తలంపు. ఇజ్రాయేలీలతో యుద్ధం జరుగుతుంది అంటే ప్రపంచం నాశనం అయిపోవటానికి దగ్గరకు వచ్చిందనే అర్థం. ప్రపంచ భవిష్యత్తు ముగింపుకు జరుగుతుందనే కదా అర్థం. కాబట్టి రష్యా వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయేలీలతో పై నుండేమో విమానాల ద్వారా యుద్ధం చేస్తారు, కింద నుండేమో గుర్రాల ద్వారా యుద్ధం చేస్తారన్నమాట. అంటే ఆకాశంలో ఉండి విమానాల ద్వారా, మరి బాంబుల ద్వారా ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉండిద్ది. భూమి మీద ఇస్రాయేలీలు పర్వతాల మీద ఎక్కుచూ గుర్రాల ద్వారా ఇస్రాయేలులతో యుద్ధం చేస్తారు. అందుకే గుర్రాలు బాగా పెంచుతున్నారు, యుద్ధానికి సిద్ధపడతా ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం అన్ని విషయాలు ముందే చెప్పింది. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో అన్నాడు, నరపుత్రుడా, ఉత్తర దిక్కున నిలబడి, ఉత్తర దిక్కు వైపున అభిముఖుడువై నిలబడి ఇలాగా మాట్లాడు, ఇలాగ చెప్పు, ఆ ఉత్తర దిక్కునున్నటువంటి దేశాన్ని యుద్ధానికి నేనే పిలుస్తాను ఇశ్రాయేలీల మీదకి. ఈ దేశాన్ని నేనే యుద్ధానికి పిలిచి ఆ దేశానికి నేనే బుద్ధి చెప్పి పంపిస్తాను. ఆ దేశాన్ని యుద్ధానికి రమ్మని నేనే పిలుస్తాను, యుద్ధం చేపిస్తాను, యుద్ధంలో ఆ దేశాన్ని నాశనం చేసి దానికి బుద్ధి చెప్పి వెనక్కి పంపిస్తాను. నరపుత్రుడా, జాగ్రత్తగా ప్రవచనం చెప్పు అన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం చెప్పాడు.
ఆయన చెప్పి 2500 సంవత్సరాలైంది. అయితే ఇప్పుడు ఉత్తర దిక్కున్నటువంటి ఈ రష్యా దేశం అంచె దినాలలో పర్వతాల మీద సమకూడినటువంటి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రావటానికి సిద్ధంగా ఉన్నారు అని మీరు తెలుసుకోండి. అయితే ఈ యుద్ధం సంఘం ఎత్తబడక ముందు జరిగిద్దా, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగిద్దా అనేది వేరే అభిప్రాయం. గాని మొత్తానికి రష్యా యుద్ధం చేయటానికి సన్నాహాలు జరుపుతా ఉన్నారు. ఆ రష్యా యుద్ధం గాని జరిగితే కొన్ని లక్షల మంది వధ జరగబోతుంది. అది మన కళ్ళతో చూస్తాం. ప్రపంచంలో దారుణమైనటువంటి దినాలు రాబోతున్నాయి. మరో ప్రపంచ యుద్ధం లాగా కొన్ని దినాలలోనే కొన్ని లక్షల మంది చచ్చిపోయేటువంటి సంగతి జరగబోతుంది. అందువల్ల ముందున్న దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. ముందున్న దినాలు యుద్ధ వాతావరణానికి సంబంధించిన దినాలు. ఇక్కడ ఒక ప్రశ్న మీకు వచ్చింది, పాస్టర్ గారు అసలు రష్యా దేశం ఇశ్రాయేలీల మీదకి ఎందుకు యుద్ధానికి వస్తుంది అంటారా? దీనికి 6 కారణాలు చెప్తాను, త్వరగా నోట్ చేసుకోండి. రష్యా వారు ఇశ్రాయేలీల మీదకి ఎందుకు యుద్ధానికి వస్తారు? యుద్ధానికి రావాల్సిన అవసరం ఏమిటి? దీనికి 6 కారణాలు ఉన్నాయి, గుర్తు చేస్తాను. మొదటి కారణం అంటే మనకున్న సమయంలోనే ఈ అంశాన్ని నేను పూర్తి చేస్తాను. ఈ రష్యా వారు ఎందుకు సిద్ధపడుతున్నారు, ఎందుకు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేస్తారు అంటే 6 ముఖ్యమైన కారణాలు. మొదటి కారణం ఏంటంటే, 1 సిద్ధాంత భేదం. సిద్ధాంత భేదం. రష్యా వారేమన్నా దేవుడు లేడు అంటున్నారు. దేవుడు లేడు అని నాస్తికవాదాన్ని బలపరిచేవారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుడు ఉన్నాడని ఎవరన్నా అంటే అతన్ని పిలిచి నాలి కోసేస్తారన్నమాట. అవసరమైతే చంపేస్తారు. దేవుడుంటే ఎక్కడున్నాడో చూపించు, దేవుడుంటే రుజువు చెయ్యి అని ఛాలెంజ్ చేసేవారు రష్యా వారు. అది వారి సిద్ధాంతం. అయితే ఇశ్రాయేలీల సిద్ధాంతం ఏంటి? దేవుడున్నాడు, ఆ దేవుడు ఒక్కడే, యెహోవాయే దేవుడు, ఆయనే సృష్టికర్త. అంటే వీరిద్దరికి ఎంత భేదం వచ్చిందో చూసినారా? వీరేమో అసలు దేవుడు లేడంటున్నారు, దేవుడుంటే రుజువు చేయమంటున్నారు, దేవుడుంటే చూపించమంటున్నారు. అయితే ఇశ్రాయేలు ఏం చెబుతున్నారు? దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు? యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు, ఆయనే సృష్టికర్త అని చెప్తున్నారు ఇజ్రాయెల్స్. ఇది మొదటి భేదం. అంటే వీళ్ళు యుద్ధం చేయడానికి మొదటిది ఏంటంటే సిద్ధాంత భేదం. ఇద్దరు సిద్ధాంతాల్లో తేడా వచ్చింది కనుక రష్యా వాళ్ళకి కోపం. ప్రపంచంలో మేము నాస్తిక సమాజాన్ని స్థాపించాలని మేము ఆలోచిస్తుంటే, దేవుడు లేడని మేము ప్రచారం చేస్తుంటే, దేవుడు ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారే, కాబట్టి ఇశ్రాయేల్ని నాశనం చేస్తే అప్పుడు దేవుడు లేనట్టు లెక్క. అప్పుడు ఇక మనకు అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు మన సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారి సిద్ధాంతాన్ని నిరూపించుకోవటానికి ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు. ఇది మొదటి కారణం. రష్యా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి ఎందుకు వస్తుందంటే మొదటి కారణం వారి సిద్ధాంతాన్ని నిరూపించుకోవటానికి. ఏమిటంటే దేవుడు లేడు, దేవుడు లేడనే సమాజాన్ని స్థాపించాలి. స్థాపించాలంటే ఇప్పుడు బద్ధశత్రువు ఎవరంటే ఇజ్రాయేలీలేగా. దేవుడున్నాడు అని నొక్కి చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఇజ్రాయెల్సే. కాబట్టి కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే ఇశ్రాయేలు జాతికి సంబంధించిన వారు రష్యాలో సెటిల్ అయిపోయినటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారిలో మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్లు, సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు, మంచి ఉపాధ్యాయులు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి బిజినెస్ చేసేవారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇశ్రాయేలీలు రష్యా దేశంలో సెటిల్ అయిపోయారు. ఎంత సెటిల్ అయ్యారంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారంటే రష్యా దేశాన్ని వదిలిపెట్టి రష్యా దేశాన్ని ఖాళీ చేసేసి ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణం కడతారు. రష్యాలో వీసా తీసేసుకొని ఇక మేము మా దేశానికి వెళ్ళిపోతాము, మేము ఇక్కడ ఉండం, ఇప్పటి వరకు ఇక్కడున్నాం, మేము మా దేవుడు మాకిస్తానని చెప్పిన దేశానికి మేము వెళ్తామని చెప్పి ఒక్కసారిగా కొన్ని లక్షల సంఖ్యలో రష్యా దేశాన్ని ఖాళీ చేసేసి ఇశ్రాయేల్ బయటకు వచ్చేస్తారు. అప్పుడు రష్యాకి మహాభయం పట్టుకునిద్ది అన్నమాట. ఏమిటంటే మా సీక్రెట్స్ అన్ని ఇజ్రాయెల్స్ కి తెలిసిపోతాయి కదా, అంటే మా విలువ పోయినట్టే కదా, ప్రపంచంలో మా పరువు పోయినట్టే కదా. మా దేశంలో కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి ఇజ్రాయెల్స్, వారిలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఉండ్రి, వారిలో మంచి డాక్టర్స్ ఉండ్రి, మరి మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు, వారిలో కోటీశ్వర్లు ఉన్నారు. మరి ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఒకేసారి మా దేశం వదిలిపెట్టి పోతే మా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందా?
మా రాజకీయ వ్యవస్థ దెబ్బతిందా? మేము కొంతమంది డాక్టర్లను, ఇంజనీర్లను, సైంటిస్టులను కోల్పోవట్లేదా? పైగా మా రహస్యాలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి కదా. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండెళ్ళారు కదా, ఉండి వెళ్తున్నారు కదా. కొన్ని వందల సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో ఉండి, రష్యాలో ఉండి వీరు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నారు గనక వీరి రహస్య సమాచారం అంతా ఇజ్రాయేలీలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో అసలు ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తే పోయిద్దని వీళ్ళు యుద్ధానికి వస్తారు. ఇది రెండవ కారణం. మొదటి కారణం ఏమన్నా సిద్ధాంతాల్లో భేదాలు వచ్చేసినాయి. రెండవ కారణం రష్యా యొక్క రహస్య సమాచారం ఇజ్రాయెల్ దేశానికి తెలిసిపోతుంది. ఎందుకంటే రష్యాలో ఉన్న ఇజ్రాయెల్స్ అంతా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు గనక రష్యాలో ఉన్న గుట్లేంటో, రష్యాలో ఉన్న లోపాలేంటో, రష్యాలో ఉన్నటువంటి రహస్యాలేంటో మొత్తం ఇజ్రాయెల్స్ కి తెలిసిపోతాయి. అందువల్ల ఇప్పుడు రష్యా ఏమనుకునిద్దంటే ఇజ్రాయేలీలు గాని ఉన్నారంటే ప్రపంచంలో మాకు ప్రమాదమే, భవిష్యత్తులో మేము ఎదగలేము, కాబట్టి అలా నాశనం చేసేయాలి. అందుకే యుద్ధానికి బయలుదేరుతుంది రష్యా. మూడో కారణం ఏంటంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్న కొల్ల సొమ్ము తెచ్చుకోవటానికి, కొల్ల సొమ్ము, దోపుడు సొమ్ము తెచ్చుకోవడానికి ఇజ్రాయెల్ దేశంలో ఏముంది అంటారా? 3 ముఖ్యమైనటువంటి పదార్థాలు ఇజ్రాయెల్ దేశంలో దొరుకుతాయి రష్యాకి. ఒకటి, ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రం ఉంది కదా, ఆ మృత సముద్రంలో లవణాలు ఎక్కువగా ఉన్నాయి ఖనిజాలలో. మృత సముద్రం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? సుధాకుమార పట్టణాలను దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేసిన తర్వాత ఆ ప్రాంతము మృత సముద్రంగా ఏర్పడింది. తెలుసు కదా మీకు, సుధాకుమార పట్టణాలను దేవుడు అగ్నితో కాల్చేశాడు కదా. అప్పుడు ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయి చివరికి అదొక మృత సముద్రంగా మారింది. ఆ మృత సముద్రం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ మృత సముద్రములో ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఖనిజ సంపద ఉందంటే మృత సముద్రంలో ఉన్న ఖనిజ సంపద మొత్తం బయటికి తీసి అమ్మితే అమెరికా దేశంలో ఉన్న ఆస్తికి 40 రెట్లు ఎక్కువైంది. అమెరికా దేశం మొత్తంలో ఎంత ఆస్తి అయితే ఉందో అంతంతలో 40 వంతులో ఈ మృత సముద్రంలోనే ఉందన్నమాట. మృత సముద్రంలో ఉన్న ఖనిజాల యొక్క విలువ అమెరికా దేశంలో విలువ కంటే 40 రెట్లు ఎక్కువ. అంత ఖనిజ సంపద మృత సముద్రంలో ఉంది. ఆ మృత సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మృత సముద్రంలో ఉన్న ఖనిజాలన్నీ తెచ్చుకోవాలంటే రష్యా ఇజ్రాయెల్ జయించాలి కదా. ఇంకా ఇజ్రాయెల్ దేశంలో ఏం దొరుకుతాయో తెలిసిన? పెట్రోలియం గనులు అన్నమాట. పెట్రోల్, ఆయిల్. రష్యా దేశం అభివృద్ధి చెందాలంటే ఆయిల్ కావాలిగా. ఈనాడు ప్రపంచమంతా ఆయిల్ మీద ఆధారపడి ఉంది. రానున్న రోజుల్లో ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏంటంటే ఆయిలే. బంగారం అన్న విలువ తగ్గిద్ది, డబ్బు కన్నా విలువ పడిపోయింది, కానీ ఆయిల్కి మాత్రం విలువ పడిపోదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంది. ఏ దేశం చేతుల్లో అయితే ఎక్కువ ఆయిల్ గనులు ఉంటాయో వాళ్లే ప్రపంచంలో పెత్తనం చేయొచ్చు రానున్న రోజుల్లో. అందువల్ల ఇజ్రాయెల్ దేశంలో ఆయిల్ గనులు ఎక్కువగా ఉన్నాయి కనుక రష్యా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేస్తే ఒకవైపు మృత సముద్రంలో ఉన్న ఖనిజాలు మనకు దొరుకుతాయి, రెండో వైపు అక్కడున్న ఆయిల్ గనులు మనకు దొరుకుతాయి, మూడవది అక్కడ ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ చక్కగా వ్యవసాయం చేసుకుంటే మనకు సమృద్ధిగా ఆహారం దొరికిద్ది. ఇంకేం కావాలి? ఆహారం ఉంది తినటానికి, మరి వాహనాలు తిరగటానికి, పరిశ్రమలు నడవటానికి ఆయిల్ దొరికిద్ది, మృత సముద్రంలో ఖనిజాలు దొరుకుతాయి. అందువల్ల ఇజ్రాయేలు దేశంలో కొల్ల సొమ్ము తెచ్చుకుందామని ఇజ్రాయేలు దేశంలో ఉన్న సొమ్మును దోచుకొచ్చుకోవటానికి రష్యా యుద్ధానికి బయలుదేరుతుంది. అప్పుడు అమెరికా, బ్రిటన్ వాళ్ళు అంటారు, కొల్ల సొమ్ము దోచుకోవటానికి వచ్చేవా? ఆ దోపుడు సొమ్ము పొట్టుకోవటానికి వచ్చేవా? చిన్న దేశాన్ని అన్యాయంగా నాశనం చేయటానికి వచ్చేవా అని దూరాన్న ఉండి చేతులూపుతూ ఉంటాయి అమెరికా, బ్రిటన్లో, దగ్గరకు రావు. అయితే రష్యా మాత్రం యుద్ధానికి వస్తుంది. 3 కారణాలు అర్థమైనాయి కదా. 4వ కారణం ఏంటంటే ఇంకా యుద్ధానికి ఎందుకు వస్తున్నారంటే ఈ రష్యా వాళ్ళు ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారాలని పాలించాలి, అగ్రరాజ్యం అవ్వాలి, అమెరికాని డామినేట్ చేయాలి. ప్రపంచంలో అగ్రరాజ్యం ఏదంటే మాదనిపించుకోవాలా. ప్రపంచంలో అగ్రరాజ్యం అని ఎప్పుడు నిరూపించుకుంటా ఉంటే ఇజ్రాయెల్ దేశాన్ని కానీ మేము ఓడిస్తే పశ్చిమ అర్ధగోళం అంతా మా స్వాధీనం అయిపోయిద్ది. అప్పుడు ప్రపంచం అంతట్లో మేమే గుర్తింపుకు వస్తాం, ప్రపంచం అంతట్లో మాదే పై చెయ్యి. అప్పుడు ప్రపంచం అంతా మేము చెప్పినట్టు వింటారు. ప్రపంచంలో మేము ఒక అగ్రరాజ్యంగా మారాలంటే ఇజ్రాయెల్ దేశాన్ని గాని ముందు నాశనం చేస్తే మిగిలిన దేశాలన్నీ ఆటోమేటిక్ గా లోబడిపోతాయి, భయపడతాయి.
అప్పుడు మాది అగ్రరాజ్యం అయిద్దని అధికార దాహం కోసం ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నారు. 4 కారణాలు. 1, సిద్ధాంతంలో భేదం వచ్చింది గనక యుద్ధానికి వస్తున్నారు. 2వది, రష్యా వారి యొక్క రహస్యాలన్నీ ఇశ్రాయేలీలకు తెలిసినవి గనక వారిని చంపటానికి వస్తున్నారు. 3వది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కొల్ల సొమ్ము తెచ్చుకోవటానికి వస్తున్నారు వీళ్ళు. 4వది, ఇజ్రాయెల్ దేశాన్ని జయిస్తే అగ్రరాజ్యముగా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచం మొత్తాన్ని పరిపాలించడానికి వీళ్ళు బయలుదేరుతున్నారు. 5వ కారణం, ఇది చాలా ముఖ్యమైన కారణం. 5వ కారణం ఏంటంటే, రష్యా దేశానికి దేవుడు శిక్ష విధించటానికి దేవుడే ప్రేరేపించి నడిపిస్తున్నాడు. అంటే రష్యా దేశానికి ఒక పెద్ద శిక్ష విధించాలనుకున్నాడు దేవుడు. ఆ శిక్ష విధించటానికి దేవుడే ప్రేరేపించి తీసుకొస్తున్నాడు అన్నమాట. ఎందుకండి పాస్టర్ గారు శిక్ష విధించేది అంటారా? 1917 సంవత్సరం నుండి 1990 సంవత్సరం పై వరకు దాదాపు 1 శతాబ్దం పాటు దేవుడు లేడు అని చెప్పి కమ్యూనిస్టు రాజ్యంగా బ్రతికింది కదా ఈ రష్యా. దేవుడు లేడు అని చెబుతూ వచ్చింది కదా. ఎంతో మందిని హతసాక్షులుగా చంపేసింది కదా. ఎంతో మంది క్రైస్తవులు చంపేశారు, ఎంతో మంది యూదులను చంపేశారు. అసలు దేవుడు ఉన్నాడన్న వారికి శిక్ష విధించారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ రష్యా నాకు వ్యతిరేకంగా నిలబడి నా పిల్లలను హింసించారు గనుక, నా పిల్లలను చంపారు గనక వీరికి శిక్ష విధించాలి అనుకుంటున్నాడు దేవుడు. ఆ శిక్ష ఎట్లాగ విధిస్తాడు? చిన్నగా యుద్ధం చేయటానికి వారిని ప్రేరేపించి వారిని యుద్ధానికి తీసుకొచ్చి యుద్ధంలో నాశనం చేసేస్తాడు అన్నమాట దేవుడు వారిని. అది రష్యాకు పడబోయే శిక్ష. దేవుడు ఏ దేశాన్ని ఒప్పుకోడు, దేవుడు ఏ వ్యక్తిని ఒప్పుకోడు. అన్యాయం చేసే ప్రతి వారికి తగిన సమయంలో ఆయన శిక్ష విధించుటకు సమర్థుడు అనే సత్యాన్ని గుర్తించాలి. హీ నోస్ ఆల్ థింగ్స్. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి ఎవరు ఏమీ చెప్పనక్కర్లేదు. ఏ సమయంలో ఎవరికి ఎలాగ బుద్ధి చెప్పాలో, ఏ సమయంలో ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. కనుక రష్యా దేశానికి శిక్ష విధించటానికి యుద్ధానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. 6వ కారణం, రష్యా దేశాన్ని యుద్ధానికి ఎందుకు దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే, 6వ కారణం, రష్యా దేశం యుద్ధంలో నాశనం అయిపోతే దేవుడు మహిమ తెచ్చుకోవటానికి, దేవుని మహిమ కొరకు యుద్ధాన్ని జరిగిస్తున్నాడు దేవుడు. ఎట్లాగంటే, అంత పెద్ద దేశం ఇంత చిన్న దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే, చూసారా ఇజ్రాయేల్ దేవుడు ఎంత గొప్పోడో, ఇజ్రాయేల్ సేవిస్తున్న యెహోవా దేవుడు ఎంత గొప్పోడో చూడండి. ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి రష్యా ఎంత చిన్న దేశాన్ని ఓడించలేకపోయిందే, ఇంత చిన్న దేశం చేతుల్లో ఓడిపోయిందే. అంటే వీళ్ళ దేవుడే వీళ్ళకి తోడై ఉన్నాడు. ఇజ్రాయేలీల దేవుడే గొప్ప దేవుడు, ఇజ్రాయేలీల దేవుడే శక్తిమంతుడు అని ఈ రష్యా ఓడిపోవుట ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవటానికి ఈ యుద్ధాన్ని దేవుడే ప్రేరేపిస్తున్నాడు. దేవుడే యుద్ధాన్ని జరిగించబోతున్నాడు. మొత్తానికి దేవుడు రష్యాకి శిక్ష విధించటానికి, దేవుడు యుద్ధం ద్వారా మహిమ తెచ్చుకోవటానికి రష్యా దేశాన్ని బయలుదేర చేస్తున్నాడు. రష్యా వాళ్ళు త్వరగా బయలుదేరి వస్తున్నారు యుద్ధానికి. ఆ కాలంలో ఇశ్రాయేలీలు కానాను దేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఐగుప్తీయులు ఏం చేశారు? ఇశ్రాయేలీని తరమటానికి వచ్చారు ఎమ్మటికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచివేసి తన్ను తాను దేవుడుగా రుజువు చేసుకున్నాడు, తన్ను తాను దేవుడుగా మహిమ తెచ్చుకున్నాడు. చిన్న ప్రజ అయినటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు తరుముతున్నప్పుడు ఐగుప్తీయులకి ఏ గతి పట్టింది? ఇప్పుడు రష్యాకి అదే గతి పట్టటానికి దేవుడు యుద్ధాన్ని జరిగించబోతున్నాడు. అర్థమైందా? మొత్తానికి 6 కారణాలను బట్టి రష్యా వారు గొప్ప సైన్యముతో ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నారు. వచ్చి ఉన్నట్టుగా ఉండి సడన్ గా ఒక పెద్ద మేఘంలాగా ఇశ్రాయేలు దేశం చుట్టూ ఆవరించేశారు. ఇక ఇజ్రాయేలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమెరికా, బ్రిటన్లో సపోర్ట్ చేయడానికి దూరంగా ఉన్నాయి. వీరికి ఎటు నుండి సహాయం లేదు. చుట్టూ కొన్ని లక్షల సైనికులు ఆవరించేశారు ఇజ్రాయెల్ దేశం చుట్టూ. ఇజ్రాయేలీలు బయటికి వెళ్తానికి ఇక లేదు, బయట నుండి వచ్చి ఎవరో వీళ్ళకి సహాయం చేయటానికి లేదు. అప్పుడు ఇజ్రాయేలీలు నిస్సహాయ స్థితిలో ఉంటారు, దిక్కులేని స్థితిలో ఉంటారు. అది ఇశ్రాయేలు జాతి నాశనం అవబోతున్న గడిలాగా ఉంటుందన్నమాట. అప్పుడు ప్రపంచమంతా ఒక్కసారి తొంగి చూస్తుంది. ఏమని? ఏం జరుగుతుందో,
ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడో కాదో ఇప్పుడు చూసుకుందాం. ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడో కాదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రష్యా యుద్ధానికి వచ్చింది కదా, ఏం జరిగిద్దో చూద్దాం అని ప్రపంచమంతా 1000 కళ్ళతో చూస్తూ ఉండగా, ప్రపంచమంతా ఆశతో ఏం జరిగిద్దో అని ఆలోచిస్తూ ఉండగా ఏం జరుగుతుందో తెలిసిన దేవుడకు యెహోవా ఆ సమయంలో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. అవి కూడా వరుసగా నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడైతే ఇజ్రాయేలీల మీదకి రష్యా వాళ్ళు యుద్ధానికి బయలుదేరతారో, ఒకవైపు విమానాలతో, ఒకవైపు గుర్రాలతో, ఆ అణుబాంబులతో, ఆ ఆధునికమైనటువంటి ఆయుధాలతో లక్షల సంఖ్యలో సైనికులు బయలుదేరి ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయటానికి ఇజ్రాయేలీల పర్వతాల మీదకు వచ్చి పర్వతాలను చుట్టించి ఇజ్రాయేలీలను కబిలించటానికి వచ్చినప్పుడు దేవుడకు యెహోవా జోక్యం చేసుకోబోతున్నాడు. ఇది ప్రపంచంలో జరగబోతున్న ఒక అద్భుతం, ఒక యుద్ధం. దేవుడు జోక్యం చేసుకుని ఏం చేస్తాడో తెలిసిన కొన్ని కార్యాలు చేస్తాడు. దేవుడు 6 కార్యాలు చేస్తాడు. ఇవి కూడా నోట్ చేసుకోండి. నెంబర్ 1, ఈ యుద్ధంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎప్పుడైతే రష్యా సైనికులు గుర్రాలతో ఇజ్రాయేలీల పర్వతాల మీద దాడి చేయబోతున్నారో, దేవుడు చేస్తున్న మొదటి సంగతి ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కొండల్లో పెద్ద భూకంపాన్ని రప్పించబోతున్నాడు. పల 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 పల. వాళ్ళు కొండల మీదుగా ఎక్కుతూ ఉండగా గుర్రాలు ఎక్కడ కొండలు బద్దలుగా పగిలిపోతాయి. ఎక్కడ కొండలు లోయలుగా మారిపోతా ఉంటాయి. వారికి తెలియకుండానే పెద్ద భూకంపం వచ్చి ఎక్కడ గుర్రాలు అక్కడ కూలిపోతా ఉంటాయి. గుర్రాల మీద ఉన్నటువంటి రౌతులు ఎక్కడోళ్ళు అక్కడ పడిచేస్తారన్నమాట. అంటే ఇజ్రాయేలీల మీదకి రష్యా యుద్ధానికి బయలుదేరగా దేవుడు భూమిని కంపింపు చేస్తాడన్నమాట. వారు పర్వతాలు ఎక్కుతుండగా, యుద్ధం మొదలు పెడుతూ ఉండగా భూమి అలాగా ఒక్కసారి ఇష్ట జంకిన వెంటనే పర్వతాలు ఎక్కడ గడగడగడలాడి పర్వతాలు కదులుతూ ఉండగా ఆ గుర్రాలు కూలిపోతాయి. అందులో చాలా మంది సైనికులు చనిపోతారు. ఒకటి భూకంపం ద్వారా రష్యాకి పెద్ద దెబ్బ జరుగుతుంది. అదే సమయంలో ఏం జరుగుతుందంటే దేవుడు వారిలో ఒక భిన్నమైనటువంటి మనసును పుట్టిస్తాడు. అంటే ఆ పర్వతాల మీద ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి రష్యా వాళ్ళు, పర్షియా వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు, లిబియా వాళ్ళు, వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చి ఏం జరుగుతుందంటే దేవుడు చేసే రెండో పని ఏంటంటే వీళ్ళకి గొడవ పెడతాడు. ఒకవైపు భూకంపం వచ్చి జన నష్టం జరుగుతూ ఉంది. రెండవది ఇశ్రాయేలుని చంపడానికి వచ్చినటువంటి వీరి మనసులో కొంచెం మార్పు వచ్చి వీరే ఒకరినొకరు కత్తులతో పొడుచుకొని చంపటం మొదలు పెడతారు. ఇది రెండవది. వారికి వారే ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటా ఉంటారు. ఇజ్రాయేలును చంపడానికి వచ్చారు. వాస్తవానికి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న కొల్ల సొమ్ము తీసుకొని పోవటానికి వచ్చారు. ఇక్కడికి వచ్చేలేక దేవుడు వారి మనసును మార్చేసరికి వీళ్ళకి ఐక్యత లోపించి వీరి మధ్య కొంచెం భిన్నాభిప్రాయం ఏర్పడి ఒకరినొకరు ఎవడు ఎదురున్న వాడిని పొడుచుకొని చంపుకుంటుంటారు అన్నమాట. ఇజ్రాయేలీలు ఏమన్నా నిస్సహాయ స్థితిలో చూస్తా ఉంటారు. ప్రపంచం అంతా ఆలోచిస్తా ఉంటుంది ఏం జరిగిద్దో అని. ఒకవేళ సంఘం ఎత్తబడక ముందే యుద్ధం జరిగితే యుద్ధాన్ని మనం కళ్ళారా చూస్తాం. పాస్టర్ ఐజే గారు చెప్పాడు కదా అనుకుంటారు. అప్పుడు మీరు సంఘం ఎత్తబడిన తర్వాత జరిగితే మనకు తెలియదు, కానీ సంఘం ఎత్తబడక ముందు జరిగితే మనం చూస్తాం. ఒకవైపు భూకంపం జరుగుతుంది ఆ యుద్ధ సమయంలో, ఒకవైపు వచ్చిన శత్రువులే ఒకరినొకరు చంపుకుంటా ఉంటారు. మూడవది, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలిసినా, ఆ గుర్రాలు నడుపుతున్నటువంటి రౌతులకి, రథాలు నడిపే రౌతులకి, విమానాలు నడుపుతున్న పైలట్లు ఉంటారే వీళ్ళకి, ఈ సైనికులకి ఉన్నట్టుగా ఉండి దేవుడు ఒక తెగులు పెడతాడు అనమాట వాళ్ళకి. అంటే ఏ జబ్బు పెడతారో సడన్ గా, ఏ మోషన్స్ లాంటియో, వామిటింగ్సో, ఏదో ఒక తెగులు పెడతాడన్నమాట. వాళ్ళు ఇజ్రాయేలీలను బాగా చంపుదాము, యుద్ధం చేద్దామనే టయానికి సడన్ గా ఒక డిసీజ్ అంటుకునిద్ది అనమాట వాళ్ళకి, ఒక తెగులు. హెస్కేలు గ్రంథం 39వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివినప్పుడు యుద్ధం యొక్క రిజల్ట్స్ ఇక్కడ రాయబడింది. ఇప్పుడు చదవాల్సిన పని లేదు, తర్వాత చదువుకోండి. హెస్కేలు గ్రంథం 39వ అధ్యాయం 19వ వచనం నుంచి చివరి వరకు మనం చదివితే యుద్ధం యొక్క రిజల్ట్స్ అన్నమాట. ఒకవైపు భూకంపం, ఒకవైపు ఏమో వచ్చిన శత్రువుల ఈళ్ళ ఒకరినొకరు చంపుకోవటం, ఇంకొక వైపు ఏమన్నా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక తెగులు అన్నమాట. ఆ తెగులుతో ఎక్కడోళ్ళు అక్కడ నీరసించిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ యుద్ధం చేయలేక శక్తిని కోల్పోతారన్నమాట. యుద్ధ సామర్థ్యం తగ్గిపోయింది ఆ తెగులతో. నాలుగవది, వారు విమానాల ద్వారా బాంబులు దాడి చేయటం ప్రారంభిస్తున్న టైంలో ఆకస్మికంగా ఒక పెద్ద ప్రళయం లాంటి తుఫాన్ ఒకటి బయలుదేరింది అన్నమాట. భయంకరమైన వర్షం అన్నమాట. ఎందుకంటే ఆ బాంబుస్ ఫెయిల్ అయిపోవటానికి
విమానాలకి దారి కనపడకుండా పోవటానికి. ఆ పెద్ద వర్షంలో ఆ విధంగా ప్రళయంలాగా దేవుడు వర్షాన్ని పుట్టించేసరికి ఆ విమానాలన్నీ ఎక్కడెక్కడ కూలిపోతాయి అన్నమాట. ఆ బాంబులన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఆ రకంగా కొంతమంది సైనికులు చచ్చిపోతారు. అంటే దేవుడు ఒక పెద్ద ప్రళయాన్ని, ఒక వర్షాన్ని రప్పిస్తాడు ఆ రోజున. అది ఎంత భయంకరమైన వర్షం అంటే యుద్ధాన్ని నిలువు ఆపేసే వర్షం అన్నమాట. 5వది, అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, ఆ వర్షం పడుతూ ఉండగానే పెద్ద పెద్ద వడగండ్లకు పడిపిస్తాడు అన్నమాట. బరువైన వడగండ్లు. వర్షం వెంటనే వడగండ్లు పడతాయి. వడగండ్ల దెబ్బకు ఒకడు సైనికుడు చస్తాడేమో నాకు తెలియదు. ఆ వడగండ్ల దెబ్బకి వీళ్ళేం బాంబులు వేద్దామని వస్తే ఇజ్రాయెల్ మీదకి, దేవుడే ఉన్నాం వడగండ్ల దెబ్బలతో రష్యా సైనికులను, ఇతర దేశ సైనికులను అదిరిపోయేటట్టుకు చేస్తాడు వడగండ్ల దెబ్బలో. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసిన, పిడుగులు అన్నమాట. అగ్ని పర్వతాల్లో నుండి, అంటే పైనుంచి అగ్ని కూడా కురవటం మొదలు పెట్టింది. ఆ అగ్నితో ఈ గుర్రాలు, రథాలు, ఈ సైనికులందరూ కాలిపోయి చచ్చిపోతారన్నమాట. ఇవన్నీ ఒకేసారి వెంటనే జరుగుతాయి. కొన్ని దినాల్లోనే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు అన్నమాట రష్యా వాళ్ళు. ప్రపంచానికి ఏం చేయాలో అర్థం కాక నోటి మీద ఏలేసుకుంటుంది ఆ సమయంలో. రష్యా దేశం చిత్తుగా ఓడిపోయి, చెత్తగా ఓడిపోయి కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ చచ్చిపోతారు. ఎన్నో శవాలు పడిపోయి ఉంటాయి. ఆ రష్యా వాళ్ళకి సమాధులు చేయటానికి కూడా ఇజ్రాయేలుకి స్థలం చాలదు ఆ టైంలో. అంటే అంతమంది చచ్చిపోతారు. రష్యా వారి యొక్క శవాలు ఇశ్రాయేలీల యొక్క పర్వతాల మీద పడిపోతాయి. మిగిలినటువంటి రష్యా వాళ్ళు అవమానంతో వెనక్కి పారిపోతారు పిల్లరా. అంటే దేవుడు ఇక్కడ ఏం చేశాడు? 6 కార్యాలు చేశాడు. ఏమేం చేశాడు చెప్పండి? రష్యాని ఓడించటానికి, ఇజ్రాయేలీలకు విజయాన్ని ఇవ్వటానికి, దేవుడు తన్ను తాను మహింపరుచుకోవటానికి ఒకవైపు భూమిని కదిలించాడు, భూకంపం రప్పించాడు. ఇంకొక వైపు వచ్చిన వారే ఒకరినొకరు పొడుచుకునేటట్టుగా చేశాడు. ఇంకొక వైపు ఏమన్నా వారికి తెలియకుండానే సడన్ గా ఒక తెగులు పుట్టింది వాళ్ళకి. ఆ జబ్బుతో వాళ్ళకి నీరసం వచ్చేసింది, యుద్ధం చేయలేని స్థితి వచ్చేసింది. ఉన్నట్టుగా ఉండి పెద్ద ప్రళయం వచ్చేసింది, వర్షం. ఆ తర్వాత పెద్ద వడగండ్లు, ఆ తర్వాత అగ్ని కురవటం మొదలు పెట్టింది. ఎందుకో చెప్పమంటారా? అప్పుడు సుధాకుమార పట్టణాలు కాలిపోయిన ప్రాంతము మృత సముద్రంగా మారిపోతే, మృత సముద్రంలో ఉన్న ఖనిజాలు దోచుకోవడానికి వచ్చారు ఈ పెద్ద మనుషులు. అందుకే మళ్ళీ అగ్నిగంధకాలు కురుస్తున్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతంలో అగ్నిగంధకాలు కురిసే ఆ ప్రాంతం నాశనం అయిపోయి మృత సముద్రం అయింది. ఆ మృత సముద్రంలో ఉన్న ఖనిజాలను తెచ్చుకుందామని వచ్చారు. ఆ మృత సముద్రంలో ఉన్న ఖనిజాల కొరకు వచ్చారు గనక మరొకసారి అగ్నిగంధకాలు కురిసి అనేక మంది కాలిపోతారు, అనేక మంది కూలిపోతారు. అప్పుడు రష్యా దేశం అవమానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభా, ప్రపంచంలో ఉన్న దేశాలందరూ ఏమనుకుంటారంటే, ఇజ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. ఇజ్రాయేలీలకి అమెరికా, బ్రిటన్ సపోర్ట్ చేయకుండానే, ఇజ్రాయేలీలు కూడా యుద్ధం చేయకుండానే, ఇజ్రాయేలీల పౌరులు ఎవరు చనిపోకుండానే వారు నిస్సహాయ స్థితిలో ఉండగా ప్రపంచంలో అగ్రరాజ్యం నిలువున కూలిపోవటం అనేది ఆనాడు ప్రపంచం చూడబోతున్న ఒక అద్భుతం. ఆనాడు ప్రపంచంలో జరగబోతున్న ఒక గొప్ప యుద్ధం ప్రియులారా. ఆ రష్యా యుద్ధం ప్రపంచ భవిష్యత్తులో ఒక చిన్న భాగం. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు 2వ రాకడ పాత్ర అంటే ఏమనుకుంటున్నారు? ఈ ప్రపంచ భవిష్యత్తులో ఎన్నో పరిణామాలు జరగబోతున్నాయి. అందులో రష్యా యుద్ధం ఒకటి. ఆ విధంగా ఆ యుద్ధంలో రష్యా ఓడిపోతుంది, ఇజ్రాయేలీలు విజయాన్ని పొందుకుంటారు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అయితే నా ప్రియ స్నేహితులారా, నేను చెప్పే సంగతి ఏంటంటే, ఈ విధంగా రష్యా యుద్ధానికి సిద్ధపడుతుంది అంటే ఇవి అంచి దినాలు అని మీరు తెలుసుకోండి. ఈ విధంగా రష్యా దేశం యుద్ధానికి సిద్ధపడుతుంది అంటే ఇవి అంచి దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలు, ప్రపంచ భవిష్యత్తు ముగించబడబోతున్న దినాలు. ఏ రోజు ఈ సంఘం ఎత్తబడిద్దో తెలియదు, ఏ రోజు ఈ యుద్ధం జరిగిద్దో తెలియదు, ఏ రోజు ఈ విధంగా లక్షల సంఖ్యలో జన నష్టం జరగబోతుందో నాకు తెలియదు. అయితే ఆ సమయంలో ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండకపోతే, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిలాగా నువ్వు ఉండకపోతే, ఆ యుద్ధంలో ఒకవేళ నువ్వు నష్టపోతావేమో, ఆ యుద్ధ ప్రమాదంలో నువ్వు కూడా చిక్కుకుపోతావేమో నాకు తెలియదు. అయితే మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, రానున్న దినాలు మంచివి కాదు. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఏం చెప్పాడు? 5:15 ఏమన్నాడు? దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పాడు. అంటే అక్కడ పౌలు ఏమంటున్నాడు? దినములు చెడ్డవి,
చెడ్డ అంటే రానున్న రోజుల్లో తెగుళ్లు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి, అగ్నిగంధకాలు మళ్లీ కురవబోతున్నాయి, ప్రళయాలు రాబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి, శత్రువులుగా ఒకరినొకరు చంపుకోబోతున్నారు, జన నష్టం జరగబోతుంది, ప్రపంచం మీదకి కరువు రాబోతుంది, ప్రపంచంలో ఉన్న పేదలు నిరుపేదలు చనిపోయే పరిస్థితులు రాబోతున్నాయి, ప్రపంచంలో అశాంతి నెలకొల్పబడటానికి సిద్ధంగా ఉంది, ప్రపంచ పరిస్థితులు తారుమారవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి నువ్వేం చేయగలవు? అప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. అందువల్ల ఈ కృపాయుగములోనే, సువార్త అందించబడుతున్న ఈ దినాలలోనే, సిలువ సువార్త ప్రకటించబడుతున్న ఈ రోజుల్లోనే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభు సిలువ దగ్గరికి వచ్చి, నాయనా రానున్న దినాలు మంచివి కాదని ఇప్పుడు నాకు అర్థమవుతుంది, రానున్న రోజుల్లో ఒక గొప్ప యుద్ధం జరగబోతుందని, ఆ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోబోతున్నారని ఇప్పుడు అర్థమైంది, రానున్న రోజులు మంచివి కాదు, అందువల్ల నాయనా నేను ఇప్పుడే రక్షణ పొందటానికి ఇష్టపడుతున్నాను, ఇప్పుడే నేను పాప క్షమాపణ పొందాలనుకుంటున్నాను, నేను నీ కుమారుడుగా కుమార్తెగా మారాలనుకుంటున్నాను అని మనము మారు మనసు పొందితే మంచిది. మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీరు ఒక్కసారి మరి పేపర్ చూస్తున్నారో చూడలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు రష్యా దేశం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్దామా అని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గుర్రాలు బాగా పెంచుతున్నారు, బాగా విమానాలు సిద్ధం చేసుకుంటున్నారు, బాంబులు సిద్ధం చేస్తా ఉన్నారు, యుద్ధము కొరకు సమయాన్ని కనిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రష్యా వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారంటే ప్రపంచం నాశనం అవటానికి సిద్ధంగా ఉందని మనకు గుర్తు. ఈ రష్యా వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతున్నారంటే